నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అందరికీ నమస్తే. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నా అనమాట. అందుకనే వ్లాగ్ అయితే స్టార్ట్ అయితే చేసిన అనమాట. కొంచెం గొంతు మంచి లేదనమాట, మాట తడబడుతుంది, వాయిస్ బయటకు వస్తలేదు. ఇంకా కాకపోతే తప్పదు కదా, వీడియోస్ ఏమో అందరూ 2-3 ఛానళ్ళు పెడుతుంటే నా ఛానల్ ఏమో ఒక్కటి కాడనే ఆగిపోయింది. అది కూడా మళ్ళీ వ్యూస్ ఎంత 20-30 వ్యూస్ వస్తున్నాయి. షార్ట్సే మంచి 2000కు తగ్గని వ్యూస్. ఇప్పుడు ఏమైందో ఎంత ఆలోచించినా అస్సలు అర్థమవుతలేదు. ఇంకా ఈరోజు వచ్చేసి పుణ్యమి కదా, పుణ్యం రోజు విజ్ చేస్తే తప్పకుండా కోరిక అయితే నెరవేరుతుందంట. ఎంతమంది విజ్ చేస్తుండ్రో లేదో కామెంట్ చేయండి. ఇంకా టవల్ ఎందుకులే అన్నట్టు నేను చీరతోనే అంటున్నాను అనమాట. మన ఆడలకి సర్వసాధారణమైన విషయం ఏంటన్నా ఉంది అంటే అన్నీ ఇవే కదా. ఇవి వచ్చేసి కేజీ మామిడికాయలు అనమాట. మొన్న సంతలో అయితే తెచ్చిన కేజీ మామిడికాయలు వచ్చేసి 80 రూపాయలు అయితే నాకు ఇచ్చింది అనమాట. కేజీ మామిడికాయలు 80 రూపాయలు. మరి మీ సైడ్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. అట్లనే ఉంటుంది, అన్నీ అట్లనే ఉంటాయి. కేజీ మామిడికాయలు 80 రూపాయలు మా సైడ్. మరి మీ సైడ్ మెయిన్గా ఇట్లా ఏమైనా జలుబు, దగ్గు, గొంతు నొప్పి అట్లా ఉన్నప్పుడు ఏమైనా పచ్చళ్ళు వేసుకొని తిందాం అనిపిస్తుంది. అందులోనూ ఇంకా వెదర్ చాలా కూల్గా అయింది కదా, క్లైమేట్ చాలా చల్లగా అయింది. ఇంట్లోనేమో ఒక్కపోతే తగ్గుతలేదులేండి, బయట మాత్రం చల్లగా ఉంది. ఇంకా అందుకనే ఇంకా ఏదో ఒకటి చట్నీలు లేకుంటే అస్సలు ఎల్లిపాయకారం చేసి పెట్టుకున్నా కానీ ఎప్పుడు ఏం తింటాను చెప్పండి, బోర్ కొడుతుంది అనమాట. నేను ఎప్పుడైనా సరే ఎల్లిపాయకారమే ఎక్కువ తింటా. ఇంకా అందుకనే బోర్ కొడుతుంది. ఇంకా అందుకే ఇప్పుడైతే మామిడికాయ పచ్చడి పెడదామని అయితే ఫిక్స్ అయినా అనమాట. ఇంకా అందుకే వీటిని అయితే 1 కేజీ తెచ్చినాను. ఇంకా నాకెవరు మామిడికాయ పెట్టించేతుళ్ళు లేరు. అంటే అత్తమ్మ పెట్టలేదు అనమాట ఈసారి, లేకుంటే అత్తమ్మ పంపించేది. ఇప్పుడు ఈ షాక్తో నాకు కట్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. లోపల బిచ్చ ఉంది. బిచ్చ లేదు, జీడే ఉంది. కాకపోతే కొంచెము బిచ్చలాగా అయిందనమాట. తీయగా అయింది పండు. ఇప్పుడు ఈ కాయలు పెడితే మంచిగా ఉంటుందా? ఇది పిచ్చ అయిందా లేకుంటే జీడు ఉందా అర్థమవుతలేదన్నమాట. ఎట్లుంది ఇంకా సర్లేండి, ఇవన్నీ కట్ చేసుకొని మళ్ళీ అయితే వస్తాం. ఇంకా కట్ చేయడం అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇందులోకి అయితే వేసుకుంటున్నా. కొంచెం అంటే స్వీట్గానే ఉన్నాయి, మరి మంచిగా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ టేస్ట్. కాకపోతే ఇయర్లో అస్సలు మామిడికాయ పచ్చడి అనేది అస్సలు తినలే అనమాట. తినాలి అనిపిస్తుంది. ఈ జలుబు, గొంతు నొప్పి అయినప్పటి నుంచి మరీ ఎక్కువ అసలు ఏమైనా పచ్చళ్ళు తినాలి అనిపిస్తుంది. అందుకనే అనమాట ఇంకా చేస్తున్నా ఎట్లన్నా కానీ. ఫస్ట్ అయితే కారం వేసుకుంటున్నాం. నేనైతే ఇంకా కొలతలు ఏం కాదు, 1 కేజీకి ఇంకా నాకు అనిపించినంత. ఇంకా నేను మా ఆయననే తింటాం కాబట్టి
కొంచెం హెవీగానే వేస్తున్నా కారము, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అందాద ఏం లేదు, ఇంకా నేను అందాద ఏం పెట్టుకోవట్లేదు, డైరెక్ట్ వేసుడే. కారం వేసిన, ఇప్పుడైతే ఉప్పు కొంచెం, ఉప్పు మాత్రం చూసి వేసుకుంటున్నా. కారం ఎట్లోనో తింటా కానీ ఉప్పు తినలేమన్నమాట, అందుకనే 4 స్పూన్లు వేసుకున్నా ఉప్పు. ఓన్లీ మామిడికాయ పచ్చడి కాబట్టి ఇందులో అయితే ఉప్పు కారం వేసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే ఎల్లిపాయలు ఒక 3 గడ్డలు అయితే ఒలుద్దాం పండి. టీవీ చూసుకుంటా ఫ్యాన్ వేసుకొని ఇంతసేపు ఆరామ్సే అయితే ఒలుద్దామని. ఇంకా నా ఫోన్ కింద పడ్డదనమాట, అప్పటి నుంచి కొంచెం క్లారిటీ తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తున్నా. స్టవ్ ఆన్ చేసేసి జీలకర్ర, మెంతులు, కొన్ని ఆవాలన్నమాట, మరీ ఎక్కువ కాదు, లైట్గా నేనైతే కొన్ని వేస్తున్నా. ఎందుకంటే ఆవాలు తింటే హీట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. జీలకర్ర కొంచెం ఎక్కువనే వేస్తున్నా. సపరేట్ కూడా వేయించుకోవచ్చు, కానీ ఇంకా మనము కొంచెమే కదా అన్నట్టు నేను ఇంకా మెంతులు 1 స్పూన్ వేస్తున్నా. నేను అంతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా కాబట్టి ఎల్లిపాయ కొంచెం తక్కువనే వేసుకున్నా. 3 అయితే జీలకర్ర, కొన్ని ఆవాలు లైట్గా, ఎందుకంటే మా పిల్లలకి ఆవాలు ఎక్కువ తింటే అస్సలు పడదనమాట, అందుకనే కొంచెమే వేసిన అనమాట. పేస్ట్ అంతా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా. ఇది మెంతులు, జీలకర్ర, ఆవాలని చెప్పినాను కదా, అదైతే మిక్సీ పట్టేసుకునే దానికన్నా ముందు అది కొంచెం చల్లారినాయి. ఇప్పుడైతే అల్లం వెల్లిపాయ అయితే మిక్సీ పట్టేసుకున్నాం. చిన్నగా అయితే కట్ చేస్తున్నా దీన్ని. ఫస్ట్ ఒక గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీయకుండా అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకుంటున్నా. అల్లం వెల్లిపాయ ఎట్లా మిక్సీ పట్టేసుకుంటామో అట్లనే. అంటే కొంతమంది అల్లము వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, కొంతమంది వేయరు. నేనైతే వేసుకుంటా, నాకు ఇష్టం అట్లనే. దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఇందులోకి అయితే వేసేస్తున్నా. మరీ మెత్తగా ఏం పట్టలేదు, లైట్గానే పట్టినా, ఎందుకంటే తింటప్పుడు తాకితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పొట్టుతో సహా ఎల్లిపాయ వేస్తున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాం. నిన్నమన్నా కుకింగ్ వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదన్నమాట, ఎందుకంటే అసలు హెల్త్ మంచినే లేదు. నాకు వచ్చే 10-15 వ్యూస్కి కష్టపడి ఈ వీడియోస్ తీసి మళ్ళీ దాని వెనుక వచ్చిన గిన్నెల్ని తోమలేక వీడియోస్ నిన్నమన్నా అస్సలు తీయలేదు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ని అయితే హీట్ పెట్టుకుందాం. చేసేది కొంచెం చూసినారా ఎట్లా తాకిందో. అసలు ఏ పని ముట్టుకున్నా కలిసి వస్తలేదు నాకైతే ఈ మధ్య అయితే. ఇంకా ఏ పచ్చళ్ళకైనా ఈ బుడ్డల నూనెతో చేసినాం అనుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. నాకు కూడా తెలియదు, మా అత్తమ్మ చెప్పింది అనమాట.
ఈరోజు పప్పు చేసిన మెయిన్గా పప్పులోకి నంచుకొని తినడానికి. అంటే 2-3 రోజులు ఊరాలండి. ఆ ఊరకున్నా మనం తినేయడమే. స్టార్టింగ్లో 2-3 రోజులు మంచి తినాలనిపిస్తుంది. ఇంకా 4వ రోజు నుంచి అస్సలు తినబుద్ది కాదు. అందుకే పచ్చడి పెట్టాలంటే ఇంట్రెస్ట్ రాదు. ఇంకా అందుకని కేజీని తెచ్చి పెట్టిన ఈసారి. వచ్చేత్తో నూనె వచ్చేత్తో ఇదే అనమాట. కింద పడ్డది, పొంగిపోయింది, పోసి మళ్ళీ వస్తా. పోసుకున్నా కొంచెం వేడైన తర్వాత ఇంకా ఇందులోకి అయితే పోసేయడమే అనమాట. ఏం వేసలేను కానీ జీలకర్రనే కొంచెం వేద్దాం అనిపిస్తుంది. జీలకర్ర ఒక్కటే వేస్తా కొంచెం, అంతే. ఇంకా వేరే ఏం వేయను. ఇంకా ఇప్పుడు చేతితో కలపని ఇంకా రానట్ట ఛాన్స్ ఇట్లా అనమాట. ఏం చేస్తాం. ఇది బాగా 2 రోజులు ఊరాల. కానీ ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అయితే చూసినారా నురుగెట్లు వస్తుందో. అసలు మామిడికాయ, కారము, ఉప్పు స్మెల్ అయితే, మామిడికాయలు అన్నీ కలిసిన తర్వాత స్మెల్ మాత్రం మస్తులు వస్తుంది తెలుసా. ఎంత హెల్త్ బాగాలేకుంటే కానీ హెల్త్ బాగాలేకున్నా ఏమైనా అమ్మ వాళ్ళతో మాట్లాడినాక నాకు బాగా ఫ్రెండ్స్ అలవాటు అనమాట. కొంచెం నేను అంటే ఎవరితోనైనా తొందరగా కలిసిపోతాను అనమాట. అదే నా ప్రాబ్లం. కానీ కలవరాదు, అట్లా ఎవరితోనూ కలవరాదు. కాలం అస్సలు మంచి లేదు తెలుసా. గుడ్డిగా ఎవరిని నమ్మకండి అంత ఈజీగా. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది, కూడా బాగా వస్తుంది. ఇంకా నేనైతే బంద్ చేస్తున్నాను అనమాట. కొద్దిసేపు చల్లారినాక ఇందులో వేసేసి ఉప్పు కారం అన్నీ పట్టినాయో లేదో అయితే చూద్దాం అనమాట. ఇంకా చూసినారా బయట అయితే వెదర్ ఎంత హాయిగా ఉందంటే, అసలు క్లైమేట్ అయితే ఎంత చల్లగా ఉందన్నమాట. ఎండ అస్సలు లేదు, బట్టలు కూడా ఆడతలేమన్నమాట. 3-4 రోజులు ఆయా. మళ్ళీ లోపలనేమో ఉక్కపోతే మాత్రం తగ్గుతలేదన్నమాట. ఫుల్ ఏమంటారు, పొద్దున్నే ముగ్గులు అన్నీ వేసుకొని పూజ మాత్రం అవుతలేదు. అబ్బా షాక్తో నా పని అవుతలేదు, కోసుకపోయిందని ఇంకా ఈ కత్తెర అయితే పట్టినా అనమాట. ఇలా పీట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ అయితే బుక్ చేసుకోండి. చాలా బాగుంది, నాకైతే ఎంత నచ్చిందంటే. మార్నింగ్ అయితే పూజ చేసిన తర్వాత అయితే పెట్టిన అనమాట. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది స్మెల్ ఎందుకో వెరైటీగా వస్తుంది బుడ్డల్లోనే. కొంచెం గోరెచ్చగుందో, మరి ఏళ్ళు పెడితే కాలుతుందో ఎట్లనో. బాగా కాలుతుంది బాగా. ఎవడన్నా ఏలు పెడతాడా తెలివి లేని వాళ్ళు కాకపోతే. ఇంకైతే కొంచెం వేడిగా ఉంది, పోసేద్దాం అనమాట. ఎందుకంటే తొందర అయితే బాగా నేను ఎక్కువ రోజులు కాదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనమాట. వావ్, మామిడికాయ పచ్చడి మా ఇంట్లో కూడా రెడీ అయిపోయిందో. చూస్తున్నా అంటే కొంచెము గోరెచ్చగా ఉన్నప్పుడు అయితే పోసిన అనమాట. మా ఆయన వచ్చేలోపు కొంచెము హీట్ మీద ఉంది కాబట్టి కొంచెము మగ్గుతుందని. మా ఆయనకు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం, కానీ నేనే పెట్టలే. నాకు ఈ మధ్య వెళ్తే అస్సలు మంచిగా ఉండట్లేదు. మామిడికాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? ఆల్మోస్ట్ నాకు తెలిసి 99 ఎందుకు 100% ప్రతి ఒక్కరికి ఇష్టమైన పచ్చడి ఏదన్నా ఉంది అంటే అది మామిడికాయ పచ్చడే కదా. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే. రా, మామిడికాయ పచ్చడి అయితే అయిపోయిందో. ఎట్లా ఉందంటే చూస్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది తెలుసా. వీడియోలో ఎట్లా కనిపిస్తుంది ఏమో నాకైతే తెలియదు, కానీ బయట మాత్రం ఆ స్మెల్ అది చూస్తుంటేనే ఆవురావురు అని తినేయాలనిపిస్తుంది అనమాట. మా ఆయన వచ్చినాక మా ఆయననే ఫస్ట్ టేస్ట్ చూసి ఎట్లుందో అన్న తర్వాత నేను షాప్లో అయితే నార్మల్గా పెట్టేస్తాను అనమాట. పెట్టేసి
లాంగ్ వీడియోస్ చాలా మంది చూస్తన్నారు. అబ్బా! చూసినోళ్ళు కొంచెం లైక్ చేసి, సపోర్ట్ చేసి అట్లా మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయొచ్చు కదా! హౌ! ఇది మన ఫైనల్ మామిడికాయ పచ్చడే అనమాట. దీన్ని తీసుకొచ్చి కూడా 2 వారాలయితుందనమాట. నాకు హెల్త్ అస్సలు బాలేక ఇంకా వీడియో అయితే పెట్టలేదనమాట. ఇన్నాళ్ళకైతే కుదిరింది. ఇది ఇంత ఆవకాయ పచ్చడి. ఇది వచ్చేసి 1 కేజీ ఆవకాయ పచ్చడి ఇన్ మన తెలంగాణ స్టైల్‌లో అయితే చేసినా అనమాట. మన మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇంక కొద్దిసేపు మగ్గని మా ఆయన వచ్చినాక కొంచెం వేసుకొని తింటామన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. టాటా. బాయ్ 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 బాయ్.